अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయం రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఖురాన్ మరియు హదీసులకి మధ్య తేడా ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇస్లాంలో మనందరికీ కూడా సరైన మార్గాన్ని ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను ఆమీన్. ఖురాన్ మరియు హదీసులు రెండు కూడా ఇస్లాం ధర్మానికి ప్రాథమికంగా మూల ఆధారాలు. కానీ వీటి మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయి. వీటిని మనం చూద్దాం, ఆ తేడాలు ఏంటనేది. మనం ఇంతకుముందు తెలుసుకోవడం జరిగింది కొన్ని విషయాలు. దానికంటే ముందుగా అసలు ఖురాన్ అంటే ఏమిటి, హదీస్ అంటే ఏమిటి, మనం ఈ రెండు విషయాలు తెలుసుకుందాం. ఖురాన్ అంటే ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ, అల్లాహ్ యొక్క వాణి, అల్లాహ్ యొక్క వహీ. అల్లాహ్ అంటే అరబ్బీ భాషలో అల్లాహ్ అంటాం, తెలుగులో దేవుడు లేదా భగవంతుడు అని అంటాం. మరి యొక్క దేవుని యొక్క వాణి లేదా వహీ లేదా మాట లేదా ఆజ్ఞ, ఇది ఖురాన్. దేవుడిచ్చిన చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతి, ఆరాధన పద్ధతి, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన జరిగినవి, జరుగుతున్నవి, జరగబోవు అనేక విషయాలను, కంటికి కనిపించేవి, కనిపించనివి, ఊహించగలిగినవి, ఊహించలేనివి ఎన్నో విషయాలని ఈ యొక్క ఖురాన్ గ్రంథంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ప్రవక్త ద్వారా జిబ్రీల్ అలైహిస్సలాం గారి ద్వారా. ఈ యొక్క జిబ్రీల్ అలైహిస్సలాం అనే ఒక దైవదూత, ఈ యొక్క దైవదూతని గాబ్రియల్ అని కూడా అంటారు. ఈ యొక్క జిబ్రీల్ అలైహిస్సలాం అనే ఒక దైవదూత ద్వారా వహీ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథాన్ని దేవుడు పంపి ఉన్నాడు. ఈ ఖురాన్లో ప్రతి అక్షరం, ప్రతి పదం కూడా అల్లాహ్ తరపున వచ్చింది. ఈ యొక్క ఖురాన్లో మొత్తం 114 పాఠాలు ఉన్నాయి లేదా అధ్యాయాలు ఉన్నాయి, లేదా వీటిని సూరాలు అని కూడా అంటారు. సూరాలు. ఈ యొక్క 114 అధ్యాయాలని లేదా సూరాలని 30 భాగాలుగా కూడా విభజించడం జరిగింది. దీంట్లో మొత్తం 6236 వాక్యాలు ఉన్నాయి. ఇకపోతే హదీస్. హదీస్ అంటే ఏమిటి అని అంటే కనుక, హదీస్ అంటే చిన్నగా నేను ఒక విషయం చెప్తా. అదేమిటి అంటే, ఇక్కడ అల్లాహ్ ఖురాన్లో 59వ అధ్యాయం 7వ వాక్యంలో అల్లాహ్ చెప్తూ ఉన్నారు ఏమని, దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దానిని సంతోషంగా మీరు పుచ్చుకోండి, ఆయన ఏ విషయం నుంచి అయితే మిమ్మల్ని ఆపితాడో ఆ యొక్క విషయం నుండి మీరు వదిలిపెట్టేయండి, అల్లాహకు భయపడుతూ ఉండండి, నిజంగా అల్లాహ్ కఠినంగా శిక్షించగలవాడని 59వ అధ్యాయం 7వ వాక్యంలో చెప్పడం జరిగింది. ఇక 49వ అధ్యాయం 1వ వాక్యం, ఓ